మీరు నీట్ గురించి ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి ఒక స్టేజ్ వేసుకొని రాముని మాకు ఆరాధ్య దైవమైన సీతమ్మ వారిని రాముని మీరు అవహేళనగా మాట్లాడితే నేను తట్టుకోలేకపోయినా ఏడ్చుకుంటూ ఆవిడ ప్రస్తుతం మాట్లాడిన సంఘటనలు సందర్భం లేని వ్యవహారం కదా. ఎగ్జాక్ట్లీ. సో అక్కడికి రామునికి అక్కడికి అసలు భక్తికి అక్కడికి ఒక రిలీజియస్ ఐడెంటిటీకి సంబంధం లేదు. అయితే లెట్ us కమ్ బ్యాక్. 22 లక్షల మంది, ఇందాక కాసిం గారు మాట్లాడిన దానికి కూడా నేను చెప్పాలి, 22 లక్షల మంది మే 3వ తారీఖు నీట్ ఎగ్జామ్ రాశారు. వెంటనే మే 5వ తారీఖే ఇది ఏదో ప్రాబ్లం ఉంది అని రియలైజ్ అయ్యి మే 12వ తారీఖు వెంటనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు, దాని తర్వాత డేట్ ప్రకటిస్తున్నట్టు మే 15వ తారీఖు ధర్మేంద్ర ప్రధాన్ గారు, నేను డేట్లు రాసుకొని వచ్చిన క్లియర్గా చెప్తున్నా, ధర్మేంద్ర ప్రధాన్ గారు మీడియా ముందుకు వచ్చి ఒక పొరపాటు జరిగింది కాదులేదు, అది డేట్ ప్రకటించడం అనేది కాంపెన్సేట్ చేయడం కాదు, ఖచ్చితంగా చర్యలు దిగాలి వెంటనే. అది ప్రభుత్వం, ఆ విషయంలో ప్రభుత్వానికి తప్పే, 100% తప్పే. నేను విషయాలు చెప్పండి. ఎగ్జాక్ట్లీ. సో మే 15th రోజు మేము ఆల్రెడీ 13 మందిని అరెస్ట్ చేశాము, ఈ విధంగా జరుగుండొచ్చు అని. ఎందుకంటే ఎంక్వైరీ కాకుండా ఇష్టం ఉన్నట్టు ఒక అంటే మంత్రి గారు అట్లా మాట్లాడలేరు కదా, ఎట్లా జరిగిందో చెప్పలేరు కదా మనం మాట్లాడినట్టు. సో వారు క్లియర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, సిబిఐకి ఇచ్చామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జూన్ 21వ తారీఖు ఎగ్జామ్ రాశారు 20 లక్షల మంది. 1,37,000 మంది ఈరోజు ఎంబీబీఎస్ చదవడానికి తయారైపోతున్నారు. వాళ్ళందరూ ఆనందమైన వీడియోలు కూడా మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎందుకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భుజాల పైన పిస్టోల్ పెట్టి కాల్వడానికి ప్రయత్నం చేస్తున్నది? ఇది ఒక పెద్ద ప్రశ్న. రాహుల్ గాంధీ గారు దాదాపు 20 రోజులు ఏ దేశాలకు తిరిగి వచ్చారని కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. మరి ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని సంబంధం లేదు. నేను అలిగేషన్ చేయట్లేదు, ఆయన వెళ్ళొచ్చిన తర్వాత సడన్ గా ఈ లోపల సిజేపీ కొంతమంది నేతలు, ఏదైతే సిజేపీ అనే ఒక ఫ్రింజ్ ఎలిమెంట్ ఉన్నదో ఆ ఫ్రింజ్ ఎలిమెంట్ కు సంబంధించిన కొంతమంది నేతలు చైనీస్ ఎంబసీని కలుస్తారు. చైనీస్ ఎంబసీని కలిసిన తర్వాత సడన్ గా ఒక ఉద్యమం లాగా తయారవుతారు. ఇవన్నీ కనబడతలేవా? ఇది ఒక కుట్రలా కనబడతలేదా? కరెక్ట్ పార్లమెంట్ స్టార్ట్ అయిన రోజే ఇంతమంది జమ కావడము, ఇన్ని రోజులే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చింది కదా గవర్నమెంట్, ఇన్ని రోజులే అక్కడే సోనం వాంగ్చుక్ ఉన్నాడు కదా, మరి ఇన్ని రోజులే పార్లమెంట్ పైకి వెళ్ళాలని ఎందుకు అనిపించలేదు? ఎందుకు ప్రధానమంత్రి నివాసం వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించలేదు? ఎందుకు మీరు ఇట్లాంటి కరెక్ట్గా పార్లమెంట్ స్టార్ట్ అయిన రోజే చేయాలి? ఇది ఒక రకమైన అంటే అంతర్జాతీయంగా కుట్ర జరుగుతూ దేశంలో అనిశ్చితి వాతావరణం ఉన్నది. దేశంలో అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు సార్? నేను నిజంగా నాకు తెలియక అడుగుతున్నా. నేను కూడా ఐఐటీలో చదువుకున్నా. సార్ ఈ దేశంలో రైల్వే యాక్సిడెంట్ జరిగితే 2 రైల్వే మినిస్టర్ చేశారు. రైల్వే యాక్సిడెంట్ ఆగినాయా సార్? అది కాదు కదా సార్, వినండి. బాధ్యత వహించడం అంటే బాధ్యత వహించుడు అంటే పరిష్కార మార్గం తీసుకురావాలి. బాధ్యత వహించుడు అంటే ఈ రోజు సార్ అనేక రంగాలలో ఈ రోజు యువత అద్భుతమైన ఇన్నోవేషన్ చేస్తున్నది కదా. నేను అడుగుతున్నా, నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు అక్కడ ఉన్న యువతనే అసలు ఫుల్ ప్రూఫ్ మోడల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్, భావి తరాలలో అసలు ఒక్క ఎగ్జామ్ కూడా లీక్ కాకుండా ఒక అద్భుతమైన మోడల్ తీసుకురండి, టెక్నాలజీ తీసుకురండి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ఎవరికి పడితే వాళ్ళకి చేయమని ఇవ్వలేదు కదా. మన ఇరిగేషన్ మినిస్ట్రీ ఇమ్మన్నట్టే ఉంటది. సార్ నన్ను ఒక్కొక్క చెప్పండి, ఒక్కొక్క పాయింట్ చెప్పండి. కానీ కొన్ని నేనేమంటున్నానంటే ఎన్టీఏ ఎందుకు పుట్టింది? 2014 కన్నా ముందు అనేక సార్లు పేపర్ లీక్ జరిగితే కనీసం అప్పుడు పేపర్ లీక్ అయింది అని యాక్సెప్ట్ కూడా చేసేది కాదు గవర్నమెంట్, జస్ట్ కొట్టిపడేసేది పేపర్ లీక్ కాలేదు. ఒక చిన్న ఇంటరప్షన్. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే దాని మీద కూడా డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉన్నాయి. నాలాంటి వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. దాని వెనుక ఒక కాన్స్పిరసీ ఉందని కూడా. ఎందుకు అని అంటే అది ఫెడరల్ సిస్టంలో స్టేట్లు ఎక్కడికక్కడ ఎంసెట్లుగా నిర్వహించుకునేవి. ఏదైనా స్టేట్ లో పేపర్ లీక్ అయితే ఆ స్టేట్ తిప్పలు పడేది గవర్నమెంట్, ఎవడన్నా రాజీనామా చేస్తాడా చేయడా మళ్ళీ పెడతారు. ఇప్పుడు దాన్ని అన్ని సెంట్రలైజ్ చేసేసి పెట్టుకొని ఎందుకు దేశం మొత్తం గ్రిప్ లోకి తీసుకోవాలా? ఇదో పెద్ద ప్రశ్న, దీనికి సమాధానం దొరకదు. తమిళనాడు డే 1 నుంచి తమిళనాడు అపోజ్ చేస్తోంది ఎన్టీఏ నీట్ ని. అది మీ అభిప్రాయం సార్, నేను కాదనట్లేదుగా. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. నేనేమంటున్నానంటే అసలు ఎన్టీఏ తీసుకురావడానికి ప్రధానమైన కారణమే అంతకుముందు 2011లో యూపీఎస్సీ లీక్ అయింది, 13లో యూపీఎస్సీ లీక్ అయింది, అనేక ఉన్నాయి. అవన్నిటిని అప్పుడు కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పట్టించుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక పకడ్బందీ వ్యవస్థ నిర్మాణం కావాలనే ఒక పవిత్రమైన సంకల్పంతో ఎన్టీఏ తీసుకురావడం జరిగింది. దానిలో పొరపాట్లు ఉండవచ్చు, ఎందుకంటే ఈ రోజు లీక్ అయింది అని సాక్షాత్ ప్రధానమంత్రి గారు, ఇందాక సత్యం గారు కేవలం ఒక తప్పు అన్నారు,
కానీ ఈ దేశ ప్రధాని ఇది మహాపాపం అని చెప్పిండు. అంటే ఒక తరమే నష్టపోతున్నది. ఈ దేశంలో ఒక 20 లక్షల కుటుంబాలు ఈ రోజు పడడం అంటే సామాన్యమైన విషయం కాదు కదండి. దాన్ని సామాన్యంగా ఏదో అల్లాటప్పగా తీసుకోవట్లేదు. ఈరోజు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ ఆవరణలో దాని గురించి మాట్లాడడం జరిగింది. పార్లమెంట్లో చర్చిద్దామని చెప్పడం జరిగింది మంత్రులు వెళ్ళి. ఇంకా దేని గురించి చర్చించాలి? ఈ విషయం గురించి చర్చించాలి. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అనేక మంది జర్నలిస్టులు క్వశ్చన్లు అడిగారు. వారు ఏం అడిగారు? మీరు ఇట్లా మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేస్తే దానికి పరిష్కారం దొరుకుతుందా అంటే ఆయన దగ్గర సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదంటే అసలు ఆ ప్రశ్న తప్పని నేను అంటాను. వాళ్ళు అడిగిన 3 డిమాండ్లలో తప్పంటాను. అదే సార్, వాళ్ళు అడిగిన 3 డిమాండ్లలో ప్రధానమైన డిమాండ్ ఇది. రెండో డిమాండ్ ఏంది? దీనికి వెంటనే పరిష్కార మార్గం. పరిష్కారం అంటే ఏం సార్? ఇక్కడ ఎగ్జామ్ లీక్ అయింది అని గవర్నమెంట్ అక్నాలెడ్జ్ చేసింది, యాక్సెప్ట్ చేసింది, వెంటనే రీ ఎగ్జామ్ పెట్టింది. రీ ఎగ్జామ్లో అనేక మంది రిజల్ట్ కూడా వచ్చింది. మరి ఈ రీ ఎగ్జామ్ ఎవరు ఎంత బాగా కండక్ట్ చేశారనే దాని మీద కూడా మనం అంటే నేను అనేది ఆబ్జర్వేషన్. ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్ ఇట్ ఈస్ ద గ్రేట్ విక్టరీ అనట్లేదు, ఒక ఆబ్జర్వేషన్. ఈ విధంగానే కంటిన్యూస్ గా నెక్స్ట్ టైం కూడా కండక్ట్ చేయాలి. 19 మంది సుమారుగా చనిపోయిన తర్వాత మేము టెస్ట్ కరెక్ట్ గా పెట్టాం అనుకోవడం కూడా కరెక్ట్ గా నేను అనట్లేదు సార్, అట్లా అనట్లేదు. పొరపాటు జరిగిన నేను కాదు, ఈ దేశ ప్రధాని మహేష్ ఎడ్యుకేటెడ్, అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రొఫెసర్లు, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇవాళ నా ప్యానెల్లో ఉన్నారు. 19 మంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత ఫస్ట్ వచ్చిన నీట్ పేపర్కి రెండోసారి పెట్టిన పేపర్కి ఆస్మాన్ జమీన్ తేడా ఉంది. రెండోసారి పెట్టింది టఫ్ అంటే టఫెస్ట్. నా మాట పూర్తి చేయండి. ఫస్ట్ వచ్చిన పేపర్లో రాసి చాలా హోప్తో మాకు మంచి ర్యాంక్ వస్తుంది, బాగా రాసాం అనుకున్న వాళ్ళు రెండో దాంట్లో రాయలేకపోతే వాళ్ళ పరిస్థితి భవిష్యత్ అంధకారమే కదా. సో ఇలాంటి చాలా ఇవి ఉంటాయి. మేము రెండోసారి బాగా పెట్టాం, ఎక్కడ లీకేజ్ లేకుండా చేసాం అని చెప్పుకోవడం అనేది ఒక రకంగా అది సరైనది కాదు, అది పలాయన వాదమే అవుతుంది. వెంకటకృష్ణ గారు, నేను ఆ మాట అనలేదు. నేను గ్రేట్ విక్టరీ కాదు అని అన్నా, నేను అవును అనట్లేదు, కాదు అని అన్నాను. అట్లా అనుకోలేము. కానీ ఏ విధంగా కండక్ట్ చేశారో ఆ అబ్జర్వేషన్, ఇటువంటి కండక్ట్ అంటే నెక్స్ట్ టైం కూడా ఇట్లా కండక్ట్ చేయొచ్చు అని గవర్నమెంట్ కి ఒక లైన్ దొరికింది కదా అని చెప్తున్నాను నేను, అంతే. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇందాక మీరు కొంతమంది సూసైడ్ చేసుకున్నారని చెప్పారు సార్. ఒక్క మనిషి భారతీయుడు చనిపోయినా కూడా ఖచ్చితంగా బాధపడాలి. ఒక్క భారతీయుడు చనిపోయినా, అసలు 19 మంది దాకా కాదు. ఈ రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలో 2019లో ఇంటర్మీడియట్ విద్యార్థులు 23 మంది చనిపోయారు. ఎందుకోసము? చిన్న పొరపాటు, అంటే క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ వల్ల. 2025, 2024 2 సంవత్సరాల్లో తెలంగాణ గవర్నమెంట్ తప్పిదాల వల్ల 7 14 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో ఏ విద్యార్థి చనిపోయినా కూడా అది దేశానికి లోటు. ఎందుకంటే ఆ విద్యార్థి రేపు అబ్దుల్ కలాం కావచ్చు, లేకుంటే ఒక మోడీ తయారు కావచ్చు. సో నేను జస్ట్ టు కంక్లూడ్, గివ్ మీ 30 seconds. నేను ఏమంటున్నానంటే, ఒక నీట్ ఎగ్జామ్ కాదు, ఏ ఎగ్జామ్ లీక్ అయినా కూడా ఒక తరానికి సరిపడా పాపం జరిగినట్టే ఈ దేశంలో. కానీ ఈ దేశంలో అందరూ కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా, ఎందుకంటే చట్టాలు చేయాలన్నా పార్లమెంట్కే వెళ్ళాలి, రేపు ఏదైనా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా పార్లమెంటే తీసుకోవాలి, ఏదైనా ఒక కొత్తగా ఇప్పుడు ఎన్టీఏ రీప్లేస్మెంట్ ఇంకేదైనా తీసుకురావాలన్నా కూడా పార్లమెంట్ తీసుకోవాలి. అటువంటి పార్లమెంట్ మీదనే మేము దాడి చేస్తామంటే మరి ఎక్కడికి పోతారు? అంగారక గ్రహానికి పోతారా? రైట్. గిరిధర్ గారు ఇక్కడ నమస్తే అండి. గిరిధర్ గారు, మొన్న జరిగిన